సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. మీకు తెలుసా అండి, బెల్లం నానబెట్టిన వాటర్ని తాగడం కూడా మనకి మోషన్ సాఫ్ అవుతుంది. ఎందుకంటే చాలా మందిలో ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల, మనం ఐరన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువ అవుతుంది. ఐరన్ సప్లిమెంట్ రూపంలో మనం ఫుడ్ రూపంలో తీసుకుంటే చాలా మంచిగా మోషన్ సాఫ్ అవుతుంది. నేను చాలామందికి అంటుంటాను, మా దగ్గరికి వచ్చేవాళ్ళు పిల్లల్లో ప్రత్యేకంగా మా అబ్బాయి 4 days అయింది, 5 days అయింది, 1 week అయింది మోషన్కి వెళ్ళి మా అబ్బాయి అని చెప్పినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంతమంది పిల్లల్ని తీసుకొస్తుంటారు. నేను ఒక్కటే చెప్తాను, సింపుల్ రెమెడీ. త్రూఅవుట్ ద డే అట్లీస్ట్ 3.5 లీటర్ వరకు వాటర్ తాగించండి. వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి అట్లీస్ట్ 3 liters వరకు వాటర్ తాగించండి. అది కూడా ఒకటేసారి కాకుండా కొద్దిగా వాటర్ తాగించండి. ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వండి. అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము. అండ్ ప్రత్యేకంగా జామకాయ అండి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మనం ప్రతిరోజు 2 జామకాయలు తినడం వల్ల హైయెస్ట్ ప్రోటీన్ ఉన్న ఫ్రూట్ ఏదన్నా ఉందంటే అది జామకాయ. ప్రోటీన్ అందుతుంది, మోర్ ఫైబర్, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్, హెయిర్ గ్రోత్, నిద్రలేమి సమస్య, మోషన్కి అన్నిటికీ బ్రహ్మాండమైన ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది జామకాయ. యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్ అని కూడా అంటారు, అందుకని అమృత్ అంటారు హిందీలో దాన్ని. కాబట్టి ఆ జామకాయని మనం రెగ్యులర్గా తీసుకోవడమే కాకుండా బెల్లం, నేను చెప్పాను, ఐరన్ తగ్గిపోతే కూడా చాలా వరకు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, మనం తినది అరగక సో బాడీలో పేగుల్లో స్ట్రక్ అయిపోవడం వల్ల మోషన్ అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మనం ఏం చేస్తాము, సాయంత్రం పూట కానీ లేదంటే పడుకోవడానికి 1 hour ముందైనా సరే ఒక చిన్న బెల్లం ముక్కని మనము 5-10 నిమిషాల ముందు నానబెట్టిన తర్వాత ఆ వాటర్ని జస్ట్ తాగేసేయడమే. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, సాఫ్ అవుతుంది మోషన్, 100% సాఫ్ అవుతుంది. ప్రత్యేకంగా పిల్లల్లో చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది పిల్లల్ని మా ఈ మధ్య తీసుకొస్తున్నారు. ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి బెల్లం నానబెట్టిన వాటర్ని, సాయంత్రం ఒకసారి బెల్లం నానబెట్టిన వాటర్ ఇవ్వడం వల్ల నీట్గా మోషన్ అవుతుంది మేడం. ఇంక ఏ ప్రయత్నం చేయకుండా కూడా మంచిగా మోషన్ అవుతుంది మా అబ్బాయికి అంటుంటారు. సో దాంతోపాటు అదొక్కటి తీసుకోవడమే కాకుండా నీళ్ళ తీసుకోవడం తక్కువ అయిపోయినా కూడా మోషన్ అనేది టైట్ అయిపోతుంది. ఆ మోషన్ సాఫ్ అవ్వాలంటే మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి 1 వరకు అట్లీస్ట్ ఒక 1.5 to 2 liters వరకు వాటర్ తాగాలి. 1 నుంచి 7 వరకు 1.5 to 2 liters వరకు వాటర్ తాగించాలి. అలా వాటర్ తాగుతూ చాలామంది ఏం చేస్తారంటే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, క్లాస్ రూమ్లో ఎక్కడైనా వాష్రూమ్ వస్తుందేమో ఎందుకులే అని చెప్పేసి వాటర్ తాగకుండా ఉంటారు. వాళ్ళలో డిహైడ్రేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల మోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. అదే మనం ఏం చేస్తాము, 1 లీటర్ వాటర్లో ప్లెయిన్ వాటర్ తాగితే ఎక్కువ యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే వాటర్లో కీరా ముక్కలు 4 కట్ చేసి వేసేసేయండి, ఆ వాటర్ని తాగండి. యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది, బాడీ అబ్జార్ప్షన్ పెరుగుతుంది కానీ యూరిన్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. సో ఒకరోజు కీరా కట్ చేసి వేయండి, ఒకరోజు కొత్తిమీర పుదీనా ఒకరోజు నీళ్ళలో వేసేసి ఆ వాటర్ తాగించండి, ఒకరోజు సోంపు జీలకర్ర వేసేసి, ఒకరోజు ఫ్రూట్స్లో మంచి బ్రహ్మాండమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్, పిల్లలకి చాలా ఇష్టమైన ఫ్రూట్. అండ్ పిల్లలు హైట్ ఇంక్రీజ్ అవ్వని వాళ్ళకు కూడా హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి అద్భుతమైన ఫ్రూట్. అండ్ మోషన్ని కూడా సాఫ్ట్గా నీట్గా మోషన్ చేయడానికి కూడా, సాఫ్ చేయడానికి, పేగులు సాఫ్ చేయడానికి, బాడీలో న్యూ సెల్స్ని ఫామ్ చేయడానికి కూడా అద్భుతమైన ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్. ఆ డ్రాగన్ ఫ్రూట్ని ముక్కలు కట్ చేయండి, నీళ్ళలో వేసేసేయండి ఒక 2-3 cubes. ఆ వాటర్ని పగలంతా తాగిస్తూ ఉండండి పిల్లలకి. పిల్లలు ఇష్టంగా తాగుతారు, తీతేగా ఉంటాయి వాటర్, ఇష్టంగా తాగుతారు. దాంతోపాటు మోషన్, పెద్దవాళ్ళకు కూడా, ఈవెన్ డయాబెటిక్ వాళ్ళకు కూడా నేను చాలామంది చెప్తాను, డ్రాగన్ ఫ్రూట్ తీసుకుని అట్లీస్ట్ ఒక చిన్న ముక్క తీసుకోండి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీ తగ్గి, దాంతోపాటు నరాల తిమ్మిర్లు, బలహీనతలు కూడా తగ్గుతాయని చెప్తుంటాను. కాబట్టి ఒక ఫ్రూట్స్లో విషయానికి వస్తే కాన్స్టిపేషన్కి జామకాయ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో డ్రాగన్ ఫ్రూట్ కూడా అంతే అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా బెల్లం వాటర్ అనేది అల్టిమేట్ అండి, పిల్లల్లో ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎవరైతే ఎవ్రీడే మోషన్ అవ్వరో, నైట్ డిన్నర్ చేసిన ఒక half an hour తర్వాత మంచిగా బెల్లంని నానబెట్టిన వాటర్ 1 glass తాగించండి. ఐరన్ పెరుగుతుంది, బాడీ ఎనర్జెటిక్గా ఉంటుంది. రెగ్యులర్గా బెల్లం వాటర్ తాగడం వల్ల మనకి నరాల తిమ్మిర్లు, బలహీనతలు కూడా తగ్గుతాయి. ఈ మధ్యకాలంలో చాలామందిలో ఏదైనా గేమ్ ఆడడానికి వెళ్ళి పిల్లలు వచ్చిన తర్వాత 1 week నాకు ఇక్కడ పట్టేసింది, అక్కడ పట్టేసింది అంటుంటారు. అంటే ఈ పట్టేసిన మజిల్స్ కూడా తొందరగా రిలీజ్ అవ్వడానికి కూడా బెల్లం అద్భుతంగా పనిచేస్తుంది. సో బెల్లం వాటర్ వల్ల కాన్స్టిపేషనే కాకుండా ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అవ్వడమే కాకుండా నరాల తిమ్మిర్లు, బలహీనతలు పోతాయి. అండ్ చాలామంది పెద్దవాళ్ళు బాగా జుట్టు రాలుతుందంటే బెల్లంని నీళ్ళలో వేసి నానబెట్టి, ఆ నానబెట్టిన వాటర్ని తలంతా ఇలాగా మంచి మనం ఏదైనా పెట్టేసుకొని తలకి ఒక స్ప్రే లాగా చేసేసి 5-10 minutes తర్వాత వాష్ చేయించేవాళ్ళు. దానివల్ల హెయిర్ ఫాల్ బాగా కంట్రోల్ అయ్యేది. అంత బ్రహ్మాండంగా చూసారా, కాన్స్టిపేషన్, నరాల బలహీనత, ఆటోమేటిక్లీ హెయిర్ ఫాల్ అధికంగా ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి అద్భుతమైన రెమెడీ ఏదైనా ఉందంటే బెల్లం. సో మనం రెగ్యులర్గా జాగ్రత్తని తెప్పించుకొని, అది బెల్లం తెప్పించుకొని నీళ్ళలో వేసుకొని ఆ తాగి చాలా మంచిగా ఐరన్, చాలామంది ఆడపిల్లల్లో ప్రత్యేకంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, ఫైబ్రాయిడ్స్ ఫామ్ అయిందని చెప్పి ఐరన్ డెఫిషియన్సీ వల్లే వస్తాయండి ఇవన్నీ.
ఐరన్ కోసం మనం ఎన్నో రకాల ఫ్రూట్స్ తీసుకుంటాం, పోమోగ్రానైట్ అయినా అంజీర్ తీసుకుంటాము, క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగుతుంటాం. వీటన్నిటిని మించిన ఐరన్ ఎక్కువ ఎందులో ఉంటుందంటే మనం బెల్లం తీసుకునే దాంట్లో ఉంటుంది. నానబెట్టిన తర్వాత వాటర్ తాగుతూ అండ్ ప్రత్యేకంగా ప్రతిరోజు 1 అవర్ యోగా చేయండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లము వస్తే మాత్రం వాటి వల్ల వచ్చే ఫర్దర్ ఎలాంటివంటే పైల్స్ అని, ఫిస్టులా అని, ఇంకా రకరకాల సమస్యలు. మోషన్కి వెళ్ళి వస్తే ఆ నొప్పితో కూర్చోవడానికి బాధపడుతుంటారు చాలామంది పిల్లల్ని మా తీసుకొచ్చి నిలబడుతుంటారు. చాలామంది, మేడం కూర్చోలేడు మేడం, తను మోషన్కి వెళ్ళి వచ్చాడు, మార్నింగ్ విపరీతమైన మంట వస్తుంది, ఆ ఏరియా మొత్తం ఎర్రగా ఫామ్ అయిపోతుందండి. అంతా కొంతమందికి మోషన్కి వెళ్ళవడు, మోషన్లో నుంచి బ్లడ్ పడుతుంటుంది. అన్ని రకాల సమస్యలు వస్తాయి. మనము ప్రతిరోజు తొందరగా లెగిస్తే మోషన్ తొందరగా వెళ్తాము. లేట్గా లెగడం వల్ల పిల్లలు పోస్ట్పోన్మెంట్, ఈ సాయంత్రం పంపిద్దాంలే, పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది, బస్సు వచ్చేసిందని, మనం కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఈవినింగ్ వెళ్దాంలే మోషన్. ఈ పోస్ట్పోన్మెంటే ఒకరోజు క్రానిక్ కాన్స్టిపేషన్. చూసారా, పేరులోని బద్ధకమే ఇది. బద్ధకంగా మనం వెళ్ళకపోవడం వల్ల ఈ మలబద్ధక సమస్య వచ్చింది. సో మలబద్ధక సమస్య అనేది ఒకరోజు విపరీతమైన సమస్యను దారితీయడానికి ముందే బెల్లంని నానబెట్టిన వాటర్ తీసుకోవడము, డ్రాగన్ ఫ్రూట్ వాటర్, జామకాయలు తీసుకోండి, అధికంగా వెజిటబుల్స్, ఆకుకూరలు బాగా తీసుకోండి, హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు ఖచ్చితంగా అండి. కాబట్టి మనం పిల్లలకి ప్రత్యేకంగా ఈ సమస్యతో చాలామంది ఇబ్బంది పడి రకరకాల ఇబ్బందులతో గురవుతుంటారు. వాళ్ళకి మాత్రం ఈ రెమెడీస్, సింపుల్ రెమెడీ కూడా అని చెప్పడానికి లేదు, ఒక యాజ్ ఎ డాక్టర్గా ప్రాక్టికల్గా ఎంతోమంది కేసెస్ని మనము చిన్నగా బెల్లం వాటర్ ఇచ్చి, ఫ్రూట్స్ కొద్దిగిచ్చి, ఫైబర్స్ పెంచి, వాటర్ బాగా తాగించి కూడా ఈ ప్రాబ్లమ్స్ పోగొట్టాము. అంటే హెల్దీగా ఇవి ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం.